అనంతమైన ప్రేమలో కూడా అనంతబాబు గారు ఒకరు ఉన్నారు. ఎందుకనంటే ఎమ్మెల్సీగా ఆయన మాతో పాటు కౌన్సిల్కి వస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజంలో పుట్టిన ఒక మహిళగా తలదించుకొని సిగ్గుపడ్డాం అందరం. ఆయన వచ్చి ఆయన చట్టాలు చేస్తారా, ఆయన నీతులు చెప్తాడా, ఆయన అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తాడా, ఆయన అక్కడికి వచ్చి ప్లకార్డులు పట్టుకుంటాడా? ఇది జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడంటే అంటే నీ తాలూకా ఉద్దేశం ఏంటి? ఎవరినైనా చంపు, ఎవరినైనా దోచుకో, ఎవరిని అలాగే దాచుకో, ఇదే మన తాలూకా సిద్ధాంతం, మనది గొడ్డల పార్టీ, మనం ఇలాగే ఉండాలని చెప్పటమా? ఇవేనా నీతులు చెప్పటం? ఎంత దారుణం అంటే కనీసం ఒక మనిషిని చంపి, ఇంకా ఏమిటి అంటే గత 5 సంవత్సరాలుగా సీసీ ఫుటేజీలు తీయలేదంట పాత పోలీసులు. అంటే పోలీసుల మీద ఎంత ప్రెషర్ ఉందో మీరు ఆలోచించండి. అదే పోలీసులు ఈరోజు 60 సీసీటీవీ ఫుటేజీలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. మరి అప్పుడు ఎందుకు తీయలేకపోయారు? అంటే వాళ్ళని ఎంత హింసించి ఉంటారు, వాళ్ళు ఎంత బాధ పెట్టి ఉంటారు. సీసీ ఫుటేజీలు తీసిన ఫుటేజీలు కూడా 2, 3 తీసి అవి చీకట్లో తీశారు. అంటే మనుషులను ఎలా గుర్తుపడతారు? ఒక మనిషిని తీసుకెళ్ళి చంపేసి నీకు ఎంత ధైర్యం ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ డోర్ డెలివరీ చేస్తావు? అంటే అది బరితెగింపు కాదా? అది నిజంగా నన్ను ఏమీ చేయలేరన్న నిర్లక్ష్య ధోరణి కాదా? ఒక దళితుడే కదా, ఒక డ్రైవరే కదా, నేను చంపాడు ఇంటి ముందు పడేస్తాను, ఏం చేసుకుంటాడో చేసుకోమనే కదా మీరు సవాల్ ఇస్తున్నట్టు తీసుకెళ్ళి పడేస్తారు ఆ డ్రైవర్ని. ఆ తల్లిదండ్రులు బాధపడితే ఎక్కడో చచ్చిపోతే తీసుకొచ్చి మీకు నేను సాయం చేశానని మళ్ళీ వాళ్ళ దగ్గర మాట్లాడతారా? ఎంత దారుణం అండి. ఈరోజు చూసుకున్నట్టయితే అతని మీద 31 గాయాలున్నాయి. ఆ ఒంటి మీద ఒక 3 గాయాలు లోతుగా ఉన్నాయి. ఆయన భుజం మీద గోళ్లతో గీకేసినటువంటి గీర్లున్నాయి. చూసుకున్నట్టయితే ఆ ధర్మపత్ని కూడా సహకరించింది అంటే ఏమనాలి అసలు? ఎక్కడైనా ఈ దారుణం ఉందా? భార్యాభర్తలు కలిపి చంపేస్తారా? చంపేసి తీసుకెళ్ళి డోర్లు డెలివరీ పడేస్తారా? పడేసి ఈరోజు మళ్ళీ తిరిగి ఎవరైనా సాక్షులు చెప్తారు అంటే వాళ్ళని చంపేస్తామంటారా? 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తారా? మీరు మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే భూమి మీద ఉండరు అని బెదిరిస్తారా? అంటే యథా రాజా తదా ప్రజ. నిన్న లేదు మొన్న మీ బాబాయ్ హత్య కేసులో, అది హత్య కేసు కాదు, మర్చిపోయాం మనం, గుండెపోటు కదా, గుండెపోటు వచ్చింది వాళ్ళ బాబాయ్కి. ఆ గుండెలపోటు ఆ కూతురు వచ్చినంత వరకు అది గుండెపోటుగానే మార్చుకుంటూ వచ్చారు. గుండెపోటుగానే మనిషిని కుట్టేశారు. గుండెపోటనే మనిషి ఆ రక్తం అంతా తుడిచేశారు. గుండెపోటని చెప్పి మనిషిని మొత్తం ప్యాక్ చేసేసారు. గుండెపోటని మొత్తం అతని శవయాత్రకు కూడా తీసుకెళ్ళిపోతున్న సమయంలో ఆ భార్య కూతురు వచ్చి చూసి ఆమె పాపం బాధపడి ఏంటి ఇన్ని ఉన్నాయి దెబ్బలు అని ఆమె పోస్ట్ మార్టంకి పంపిస్తే అప్పుడు తెలిసింది ఇది గొడ్డలి పోటు అని. ఎవరు చేశారు అని అంటే పెద్ద నంగనాచిలాగా మహా చంద్రబాబు నాయుడు గారి మీదకి వచ్చారు ఆ రోజు. అంటే ఎలాగైనా మార్చడంలో బమ్మిని తిమ్మి చేయడంలో నువ్వు సిద్ధహస్తుడివని ఆ రోజే అందరూ తెలుసుకోలేకపోయారు. మా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ఆయనే చేశారు అని కళ్ళబొల్లు మాటలతో దొంగ ఏడుపులతో అందరినీ నమ్మించడానికి ఊర్లోకి బయలుదేరాడు. ఈరోజు చూసుకున్నట్టయితే సొంత తల్లి, చెల్లి, చిన్నాన్న కూతురు, ఆ చెల్లి వీళ్ళందరూ కూడా ఇతనే చంపించాడు అని క్లియర్గా చెప్తున్నారు ఈరోజు. అక్కడ కూడా సాక్షులు ఎవరైనా చెప్తారు అని బయటకు రాగానే తర్వాత రోజు సాక్షి చనిపోవటం పెద్ద మిరైకిల్. అది ఎలా చనిపోతున్నాడంటే ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకుంటున్నారంటారు కొందరు, కడుపుల నొప్పితో తాళలేక చనిపోయాడు అంటారు కొందరు. అంటే సాక్షుల్ని ప్రభావితం చేసి కోర్టుకు రానివ్వకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి సాక్షుల్ని చంపించేవాళ్ళు ఈరోజు మీ శిష్యుడు ఎంత శిష్యుడు అంటే అనంతమైనటువంటి ప్రేమ ఉన్న మీ అనంతబాబుకి ఈరోజు సాక్షుల్ని మొత్తం అంతా మేనేజ్ చేస్తున్నారు. వెళ్ళి ఆ ఫ్లాట్లోకి వెళ్ళి మీరు ఎవరైనా చెప్తే ఒప్పుకోమని నలుగురిని బెదిరించి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి, అంటే సామదాన వేద దండోపాయాలన్నీ కూడా వాళ్ళ మీద ఉపయోగించి చివరికి జాగ్రత్త మాకు గొడ్డలిపోటు ఉండనే ఉంది అని వాళ్ళని బెదిరించి రానివ్వకుండా చేస్తున్నారు. అంటే అనంతబాబు భార్యతో సహా ఇంకా ఎంతమంది ఉన్నారు? వీరంతా కలిపి ముఖ్యంగా
గత 5 సంవత్సరాలుగా అనంతబాబు ఒక్కడనే జైల్లో పెట్టడం ఆయనే చేశాడు. అది ఏంటి, మా దళిత సోదరులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి 3 రోజుల తర్వాత ఇంతవరకు కనీసం కేసు పెట్టలేదు అని అంటే అప్పుడు వాళ్ళంతా ఏడ్చి మొత్తుకుంటే 3 రోజుల తర్వాత అనుమానాస్పద మృతి అని పెట్టారు. అంటే పోస్ట్మార్టం చేసిన డాక్టర్ తెలీదా 31 గాయాలు ఉన్నాయని? పోస్ట్మార్టం చేసిన డాక్టర్ తెలీదా 3 అతి లోతైన గాయాలు ఉన్నాయి అని? బాడీ మీద గోళ్ళతో రక్కుళ్ళు ఉన్నాయని తెలీదా? కానీ అనుమానాస్పద మృతి అని పెట్టారు. ఈరోజు మా దళిత సోదరులందరూ కూడా వాడవాడల్లో కూడా ధర్నాలు చేస్తున్నారు, వెంటనే అనంతబాబును శిక్షించండి అని. ఎందుకనంటే మీరు ఆల్రెడీ మొదలుపెట్టేశారు బేరాలు. ప్రతి దగ్గరికి వెళ్ళిపోయి ఎవరు కూడా డబ్బులకు అమ్ముడుకు పోవాలనుకోలేదు సాక్షులు. కానీ ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి భయమే, తీపి ప్రాణం అంటే. ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాంది ప్రాణం ఒక్కటే. కాబట్టి మా భార్య పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ సంగతి అందరికీ తెలుసు కాబట్టి. సొంత చిన్నాననే ఆయన ఇంట్లో ఆయన్ని చంపించగలిగిన పెద్ద మనుషులు ఈరోజు బయట సాక్షులు చంపించడంలో వాళ్ళకి పెద్ద శ్రమ కాదు కదా, అదే భయపడుతున్నారు. ఎంత భయపడుతున్నారు అని అంటే ఈరోజు పోలీసులు వచ్చి అడిగితే చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఇలా మీరు చేసుకొని వెళ్తారా అంటే అత్యుత్తమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఒక క్షణకాలం నిర్లిప్తతో ఉండిపోయి షాక్ అయ్యారు వాళ్ళు. ఏంటిది, ఇన్ని రోజుల నుంచి మీరు ఈ కేసుని ఎలా చూడలేదు? ఒకే మనిషి హత్య చేశాడని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆయన భార్య కూడా ఉంది కదా, మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఏం చేస్తున్నారని సుప్రీంకోర్టు అడిగే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు. కానీ అంటే పోలీసులకు తెలీదా? కానీ ఆ రోజు వాళ్ళకి ఎంత ప్రెజర్ ఇచ్చారో, ఎంత వాళ్ళని ఇబ్బంది పెట్టారో ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. పైపిచ్చు వీళ్ళు ఏం చెప్పారు కోర్టులోని పోలీసులకి? ఈయన క్షణికావేశంలో ఆయన జస్ట్ ఇలా నెట్టాడంట, ఆయన కాలువలో పడిపోయాడంట, చనిపోయాడంట. అంటే బాబాయిని కూడా వాళ్ళంతే, గుండెపోటు వచ్చింది చనిపోయాడు అంటున్నారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు జస్ట్ నెట్టాడు చనిపోయారు. మరి ఒంటి మీద ఉన్న గాయాల సంగతి ఏంటి? ఒంటి మీద గాయాలు చూస్తారు కదా. అంటే మనుషులు ప్రాణాలు తీయడం వీళ్ళకి మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడే కాదు, తాత ముత్తాతల నుంచి చేసుకుంటూ వస్తున్నారు నేర చరిత్ర. దళితుల దగ్గర భూములు లాక్కోవడం, అలాగే పేదవాళ్ళ దగ్గర భూములు లాక్కోవడం, పేదవాళ్ళను కొట్టడం, కాదు అంటే చంపడం, అవసరం అనుకుంటే ఎటువంటి దానికైనా ముందుకు వెళ్ళడం, ఆస్తి ఇవ్వబడుతుంది అని తన సొంత చెల్లిని కూడా తన తండ్రికి పుట్టలేదు అని ఒక నీచమైన రాతలు రాయించడం అంటే ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి సమాజంలో? మనం సమాజంలో చూసుకున్నట్టయితే ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డల్ని ఒకలాగే చూసుకుంటారు. ఆ బిడ్డలు కూడా ఈరోజు కూడా మన పుట్టింటికి వెళ్ళి సారే సీర తెచ్చుకుంటున్నామంటే అన్నదమ్ములు ఆ విధంగా మన భారత సంస్కృతిలో ఉంది. అలాంటి అన్న దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతుంది ఒక చెల్లి. అంటే అన్నయ్య నాకు ప్రథమ శత్రువు అంటుందంటే, నా ఆస్తి మొత్తం దోచుకుంటున్నాడు అంటే, మా చిన్నాన్నని చంపించాడు అంటే, మా అమ్మను కూడా చంపిస్తాడేమో అని భయపడుతుంది అంటే, మా అమ్మని కేవలం రాజకీయం కోసమే ఇంట్లో నుంచి బయటికి నెట్టేశాడు అంటే, మా ఆస్తి మొత్తం లాక్కున్నాడు అని ఒక చెల్లి చెప్తుంది అంటే, చిచి నీది ఇంకా బ్రతికేనా అంటున్నాను నేను. ఇంకా వచ్చి నువ్వు నీ తాలూకా గ్యాంగు ఇంకా నీతి వాక్యాలు చెప్తున్నారే టీవీల ముందు. మా దౌర్భాగ్యం కాకపోతే వాటిని కూడా మేము వినాల్సి వస్తుంది. కొంతమంది లాస్ట్ టైం బూతుల మంత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి టీవీల ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నీతి గురించి, నిజాయితీ గురించి, పరిపాలన గురించి, దక్షత గురించి, క్రమశిక్షణ గురించి వాళ్ళ నోట్లో నుంచి ఆ మాటలు వస్తుంటే ఆ రోజు బూతులు మాట్లాడినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మీకు ఆ మాటలు సెట్ అవ్వవు, కష్టం, ఎవరు వినలేకపోతున్నారు. అంటే మనుషుల్ని చంపించేయడాలు, మనుషుల్ని బెదిరించేయడాలు ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య. ఇది మిమ్మల్ని ఎవరిని అంటే కాదేది కవితకు అనర్హం అని ఆ మహాకవి రాసినట్టుగా మీకు కాదేది మనిషిని బెదిరించడం, చంపించడం మీకు చాలా బాగా తెలుసు. ఈ రోజుకి మీరు ఇంకా అధికారంలో లేకపోయినప్పుడు కూడా మీ దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారు అని అంటే
ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మేము బ్రతుకుతున్నాం కాబట్టి, ఆ రాజ్యాంగాన్ని మేము ఈరోజు గౌరవిస్తున్నాం కాబట్టి, అంబేద్కర్ రాజ్యాంగంలో మేమందరం కూడా బ్రతికి మా రాజ్యాంగాన్ని గౌరవించి అలాగే వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి, మీరైతే వెంటనే చంపేస్తారు, వెంటనే జైల్లో పెట్టించేస్తారు, వెంటనే వాళ్ళ కాలు చేతులు తీయించేస్తారు, ఏ ట్రాక్టర్తోనో తొక్కించేస్తారు, లేకపోతే ఏ రాత్రి చంపేసి డోర్ డెలివరీ చేసేస్తారు, లేకపోతే ఏ పిచ్చోడినో చేసి ఏదో ఒక ఇంజక్షన్ చేసి పక్కకు పెట్టేస్తారు. ఎంతమందిని మీరు అలా చేశారు మాకు తెలీదా? ఎంతమంది దళితుల్ని, అంటే దళితులైతే మాట్లాడలేరు, ఎస్టీలైతే మాట్లాడలేరు, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు ఎలా చంపేసినా పర్వాలేదు, వాళ్ళు మా కాళ్ళ కింద బ్రతికే ఒక చిన్న చీమల కంటే వాళ్ళు దారుణమనే కదా మీ తాలూకా ఆలోచన. ఈరోజు కూడా మీకు ఇంకా అదే ఆలోచన ఉందే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మేము వెళ్తున్నాం కాబట్టి. అదే మీరయ్యి ఉంటే వచ్చిన వెంటనే మొత్తం మమ్మల్ని అందరినీ లోపల పెట్టేసేవాళ్ళే. ఇప్పటికీ ఎవరిని కనీసం బయట నిలబడినివ్వకుండా చేసేవాళ్ళే. ఎవరైనా ఒక పోస్ట్ పెడితే దాన్ని కేవలం మనం ఫార్వర్డ్ చేస్తేనే మీరు వాళ్ళని పిలిపించి సిబిఐ దగ్గర పిలిపించి ఒక రోజు మొత్తం కూర్చునిపెట్టి వాళ్ళ నరకయాతన పెట్టించేవాళ్ళే. ఈరోజు మీరేం చేస్తున్నారు? ఎన్ని తప్పులు చేశారు? ఈ తప్పులన్నిటికీ కూడా మీకు ప్రాయశ్చిత్తం ఎలాగూ పడరు, కనీసం సిగ్గుపడట్లేదు మీరు. మళ్ళీ తిరిగి ధైర్యంగా మీరే ఏదో దీనిలాగా వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారే. ఆల్రెడీ మీ చెల్లి చెప్పేశారు గొడ్ల పార్టీ మీదని. ఎందుకనంటే ఆవిడ క్లియర్గా చెప్పారు. ఎందుకు అంటే మీరు జైల్లో ఉండేటప్పుడు తను శ్రమ తీసుకొని కాళ్ళకు ఆపరేషన్ జరిగినా కానీ పాదయాత్ర చేసి నీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీ చెల్లి తిరిగిందే. అలాంటి చెల్లిని ఆవిడ ఆస్తిని నొక్కేసి నువ్వు, ఆవిడ బయట తోసేసి నువ్వు రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళకి ఏం న్యాయం చేస్తారని ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఇంట్లో తండ్రి అంతటి చిన్న అన్న, అంటే తండ్రి తర్వాత తండ్రిని ఎంతో ప్లాన్ చేసి చంపించేసి నువ్వు బయటకు వచ్చి మిగిలిన తండ్రుల గురించి అన్నతమ్ముల గురించి నువ్వేం మాట్లాడతావు? అసలు వాళ్ళకి నువ్వేం న్యాయం చేస్తావు? ఇంట్లో నీ తల్లినే నువ్వు బయటకి ఇచ్చేసి ఈరోజు బయటకు వచ్చి తల్లుల గురించి నువ్వు మాట్లాడతావా? బుద్ధుందా? సిగ్గుందా? మానవత్వం ఉందా? అది నువ్వు మాట్లాడే మాటలు. దానికో స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ చూస్తే కానీ చదవలేవు. ఆ చదవడం కూడా ఎంత దారుణం అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగే మావేగంలాగే ఉంటుంది. అది అసలు విషయం ఏంటంటే ఎవరికీ అర్థం కాలేదు అదేంటో పాపం. చాలామంది కుర్రాళ్ళు మనం ఫేస్బుక్లో వాట్సాప్లో చూస్తున్నాం. మావేగన్ అంటే మీరు చూశారు కదా, చాలామంది చూసి ఉంటారు. మానసికంగా, మా అంటే మానసికంగా, వి అంటే వికలాంగులు, జగనట అలాంటి పరిస్థితి. ఎందుకంటే మావేగన్ అంటే ఎవరికి అర్థం కాలేదు. అది అమరావతి దేవతల రాజధానినే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు, నీ సొంత తల్లినే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు. అంటే అమ్మని, అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని యాక్సెప్ట్ చేయలేని వాడివి ఇంక దేన్ని యాక్సెప్ట్ చేయగలవు? అమ్మ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ అనేది అందరికీ ఇష్టం. అదే నీకు ఇష్టం లేదు. ఇంక అసలు నీ గురించి ఏం మాట్లాడతావు? ఇంకా చెప్పండి, ఏం మాట్లాడగలం? నిజంగా నీ ఫాలోవరు పెద్ద దస్తగిరి ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళలేదు చెప్పండి ఒకసారి. 3 రోజులు అక్కడే ఉన్నావే, పరామర్శ చేయడానికి వెళ్ళాలి కదా. వెళ్తే వాళ్ళ ఆవిడ ఎక్కడ నీకు షర్ట్ పట్టుకొని గట్టిగా అడుగుతుందని భయం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి ఖచ్చితంగా షర్ట్ పట్టుకొని, ఏం బాబు నువ్వు చేసి మనం నువ్వే వస్తున్నావా పరామర్శించడానికి అని అడుగుతారని భయంకనే ఆయన మానేశాడు. లేకపోతే 3 రోజులు అక్కడే ఉన్నాడుగా. అది నీ పరిస్థితి. ఈరోజు ఎక్కడైనా ఏదైనా జరిగితే వచ్చి పరామర్శ చేయడానికి వచ్చేస్తున్నావు. ఎందుకు? తాడేపల్లి కొంపలో ఉండి 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 విసుగొస్తుందో, లేకపోతే నీ ముఖం ఒకసారి అందరికీ చూపించాలని వస్తున్నావో తెలియదు. కానీ ఎన్ని జరిగాయి. మహానుభావుడు లెగ్గ పెట్టాడు, కరోనా వచ్చింది. కరోనాలో కొన్ని వేల మంది చనిపోతే ఒక్కరోజు, కనీసం ఒక్కరోజు ఒక్కరికైనా అయ్యో ఇలా జరిగిందే, ఇంతమంది చనిపోతారని ఒక్కరోజు టీవీ ముందుకు వచ్చావా? టీవీ ముందుకు వస్తే నీకెక్కడ కరోనా వస్తుందని నీకు భయం. ఇంట్లో పనుండి కనీసం ఒక్కరోజు కూడా నువ్వు ఒక ప్రెస్ మీట్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మాస్కులు, ట్యాబ్లెట్లు అడిగితే తిరిగి డాక్టర్లను చంపించావు తప్ప ఎవరికి ఒక ఆక్సిజన్ ఇచ్చావా? ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు, మా భువనమ్మ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఆక్సిజన్ సిలిండర్లు పంచారు.
మేమందరం మా చంద్రబాబు నాయుడు గారు పిలుపు అందుకొని ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆహార పొట్టాలు కానీ మిగిలిన అన్ని కార్యక్రమాలు మేము చేసాం. మీరు ఎక్కడైనా కొంచారా? ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే వాళ్ళకి ఎక్కడ కరోనా వచ్చేస్తుందేమని మామూలుగా నువ్వు పక్కన ఎవరిని కూర్చుని పెట్టినవో, అలాంటిది ఈరోజు నువ్వు దేనికి వస్తున్నావు పరామర్శలకి? నీ కారులో నుంచి ఎవరి మేడ మీదైనా ఎక్కించుకెళ్ళిపోవడానికి వస్తున్నావు పరామర్శకి. అది నీ పరామర్శ. చుట్టూ చూస్తే 100 మంది ఉండరు, కానీ ఒక మనిషి నీ కారు కింద పడిపోతే తొక్కించుకెళ్ళిపోతే డ్రైవర్కి తెలియదా? నీకు తెలియదా? కానీ వెళ్ళిపోయావే, మళ్ళీ వాళ్ళని నీ ప్యాలెస్ పిలిపించుకొని మాట్లాడతావా? అంటే నువ్వు ఎంత హృదయం లేని మనిషివో ఆ ఒక్క ముక్క అర్థం కాలే. కాబట్టి ఎంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే గత 5 సంవత్సరాలు మీ తాలూకా దారుణాలు అన్నీ కొనసాగించుకుంటూ వెళ్ళారు. ఇప్పటికీ ఇంత దారుణాలు జరుగుతున్నా ఆ అనంతబాబు నువ్వు పార్టీ నుంచి తొలగించలేదు, ఎమ్మెల్సీ తీయలేదు, పైపెచ్చి నీ పక్కన కూర్చుని పెట్టుకొని చాలా బాగా చంపావు, మా నలుగురిని చంపు అని ప్రోత్సహిస్తున్నావా? ఒక తప్పు జరిగితే పార్టీ అధ్యక్షుడు అనేవాడు, నాయకుడు ఎప్పుడు కూడా వాళ్ళని పక్కన పెట్టి ఉంచుతారు. తప్పు జరిగింది అంటే నిరూపణ అయిన తర్వాత, జరగలేదు అంటే అప్పుడు తీసుకుంటారు. కానీ జరిగింది, అందరికీ తెలుసు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నేను ఇలా తోస్తే పడిపోయి చచ్చిపోయాడు అని. చంపేశానని ఒప్పుకున్నట్టే కదా. కానీ నువ్వు కనీసం పార్టీ నుంచి తొలగించడం కానీ, మళ్ళీ అది ఒక గౌరవ సభ, ఆ సభలో తీసుకొచ్చి కూర్చుని పెడతావా ఎమ్మెల్సీనా? ఆయన వచ్చి అక్కడ నీతులు చెప్తాడా? తిరిగి ఆయన ఏమో ప్రెస్ మీట్, అక్కడ మా ఎమ్మెల్యేల మీద ప్రెస్ మీట్లు పెట్టడం సిగ్గు లేకుండా. కాబట్టి ఇది ఇంత దారుణంగా జరుగుతున్నాయి. మీకు ఇంకొక విషయం ఏంటంటే, నిన్న బుచ్చయ్య చౌదరి గారు ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించి మరీ ఇచ్చేస్తారు. ఆయన ఏం మాట్లాడారు ఆయన చెప్పారు పాపం క్లియర్గా. చెప్పిన తర్వాత కూడా వక్రీకరిస్తున్నారు అంటే మీకు ఇంకేం పని లేదు, ఎవరు కార్యకర్తలు వెళ్ళట్లేదు, ఆ కోటను ఎవరు దాటట్లేదు, ఎవరు మీ దగ్గరకు వచ్చినా మీరు రానివ్వరు. అంటే ఈయనకి ఎప్పుడైతే కార్యకర్తలతో మాట్లాడాలనిపిస్తే అప్పుడు రావాలంటే ఎప్పుడు వస్తారు? పాపం కార్యకర్తలు రారు, ఎవరు రారు, పట్టించుకోవడం మానేశారు అందరూ. పోనీ ఏదో ఆ 11 మంది ఎమ్మెల్యేలు పోను వస్తారు అంటే ఆ 10 మందిని రానివ్వడం మానేశావు. అసెంబ్లీకి వెళ్ళొద్దన్నారు, వాళ్ళకి పని లేదు. కాబట్టి ఇలాంటివి ఏదో ఒకటి పేపర్లోకి రావాలి, టీవీలోకి రావాలి అని మా లాంటి ఎవరో ఒకరిని ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మంత్రులను పట్టుకొని తిట్టడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారు. తిట్టి ఒకరోజు టీవీలో కనిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే అసలు మనస్సాక్షి లేనిదే ఆ సాక్షి. నేను ఎప్పుడు కూడా సాక్షి పేపర్ని అందుకే పిలవను, ఆ ఛానల్ని కూడా పిలవను. ఎందుకంటే మనం ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకోటి వినిపిస్తుంది, ఇంకోటి రాస్తారు. కాబట్టి ఎందుకంటే అన్నీ అవే అబద్ధాలే, ఒక్కటి నిజం ఉండదు, ఒక్కటైనా కనీసం నిజం. ఈరోజు చూసుకున్నట్టయితే మీరు చూడండి, ఈరోజు మనకి ఇచ్చినట్టు పదవులు చూడండి, ఎస్టీ ఎస్సీలకు అంత న్యాయం జరిగిందో. ఒక పాలిట్ బ్యూరో మెంబర్గా 2వసారి ఒక సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిన నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే ఏం చేస్తే అండి ఆయన రుణం తీర్చుకుంటాను నేను. ఒక మంత్రిగా 2 శాఖలు ఇచ్చారు. అలాగే నాతో పాటు మంత్రులు, ఎస్సీ మంత్రులు ఉన్నారు, ఎస్టీ నేనున్నాను. మాకందరికీ ఎంత గౌరవ మర్యాదలతో. ఒక్కరోజు నువ్వు ఆ గౌరవ మర్యాద ఇచ్చావా? ఒక్కరోజు వస్తే వాళ్ళందరూ కింద కూర్చోవాలి, లేకపోతే నిలబడాలి నీ గేటు బయట. ఎస్టీ ఎస్సీలు వస్తే నీ దగ్గర నీ చుట్టాలు బంధువులు అందరూ కుర్చీలో కూర్చుంటే వాళ్ళేమో కింద కూర్చోవాలి, లేకపోతే చేతులు కట్టుకొని దూరం నిలబడాలి. చూడు, ఇక్కడికి వచ్చి చూడు, తెలుస్తుంది. టీవీలో చూడు, మమ్మల్ని ఎంత గౌరవ మర్యాదలతో మమ్మల్ని చూస్తారో నీకు అర్థమవుతుంది. మమ్మల్ని సొంత బిడ్డల్లాగా ఆదరిస్తారు చంద్రబాబు నాయుడు గారు, మమ్మల్ని సొంత తోబుట్టులా చూసుకుంటారు మరి లోకేష్ బాబు గారు. నీకు కనీసం సొంత చెల్లికే న్యాయం చేయలేనివాడివి కబుర్లు ఆడతావు ప్రపంచం అంతవరకు వచ్చి. నీ ఫాలోవర్లకే న్యాయం చెయ్యవు, నీ తల్లికి న్యాయం చెయ్యవు, నీ చెల్లికి న్యాయం చెయ్యవు, నీ పార్టీకి న్యాయం ఉండదు. మరి ఏమిటో ఆ మనిషి ఏంటో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పడం కూడా వేస్టే నాకు తెలుసు. ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడైనా పేపర్లు సరిగా రాసుకో, తప్పులు తడకలు రాసుకొని చదివేయకు. పేపర్లు చదవడం కూడా రాకపోతే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మళ్ళీ ఏమేనంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటావు, ఇంకేం చెప్తాం?
కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ ఈ ఛానల్ అంటే మా ఆఫీస్లో ఉన్నటువంటి ఈ మీడియా మిత్రులందరి ద్వారా తెలియజేసింది ఏంటి అంటే, దయచేసి లాస్ట్ టైం మనం ఒక తప్పు చేసాం. ఒక్క ఛాన్స్ అనే మాటకి మన అందరం కూడా చాలామంది అనుకున్నారు, తండ్రి లేని బిడ్డ, తల్లి చెల్లి కూడా వచ్చి ఏదో పాపం తిరుగుతున్నారు. ఇవన్నీ చూసి ఒక్క ఛాన్స్ అనే ఒక్క మాటకి మనందరం కూడా పోనీలే అని ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 20 ఏళ్ళు రాష్ట్రాన్ని వెనక పంపించారు. మనం అందరం నరకం అనుభవించాం, బాధలు పడ్డాం. మళ్ళీ దయచేసి ఎవరు కూడా ఆ తప్పు చేయడానికి ముందుకు రారు, నాకు తెలుసు. కానీ ఇంకా ఎలా అంటే గొడ్డలు పట్టుకొని రప్పా అని పరిగెడుతున్నారు కొంతమంది, ఇంకా కత్తులు పట్టుకొని ఆ పార్టీలో. ఆ సోదరులకు చెప్తున్నాను, నీకు అతను చెప్పాడు కదా అని నువ్వు కత్తి పట్టుకొని రప్పా అని వెళ్తే నీ తల్లి, నీ చెల్లి, నీ నాన్న, మీ అన్నదమ్ములందరూ అన్యాయం అయిపోతారయ్యా అనవసరంగా. నువ్వు రప్పా అనుకొని వెళ్తే నీ నాయకుడు నిన్ను పంపిస్తాడు, రేపు నువ్వు చచ్చిపోయినా కూడా రాడు, పరామర్శించడు, నువ్వు కష్టంలో ఉంటే కూడా చూడ్డు. ఎందుకనంటే మీకు అందరికీ గుర్తుందో లేదో, ఆ రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జస్ట్ ఇలాగ కోడి కత్తితోనే చేసిన తర్వాత అతన్ని 6 ఏళ్ళు జైల్లో ఉంచారు. నీకోసమే నువ్వు చేయించుకున్నావో చేశాడో అవన్నీ అందరికీ తెలుసు. కాబట్టి అతనికి ఇంకా నమ్ముకొని కొంతమంది ఎవరైతే పిచ్చిగా అభిమానిస్తున్న కార్యకర్తలు ఉన్నారో ఆ జెండాలు పట్టుకొని, ఆ కత్తులు పట్టుకొని, ఆ కటారాలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేయకండి. మీ కుటుంబాలు నష్టపోతాయి. ఈరోజు అమరావతి రాజధానిగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సురక్షితంగా ఉన్నాం. మనందరం కూడా కలిసి మెలిసి బ్రతుకుతున్నాం. ఈ విధంగా ఉండండి. మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతన్ని నమ్ముకొని కొంతమంది అమాయకమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా మనుషులు ఎవరు రావట్లేదు, మీరు గమనించండి. ఎవరు ఎస్టీలు ఉన్నారో, ఎవరు ఎస్సీలు ఉన్నారో, ఎవరు పేద బీసీలు ఉన్నారో వాళ్ళకే కత్తులు ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళ జైల్లోకి వెళ్ళినా పట్టించుకున్న నాదుడు ఉన్నాడు. వాళ్ళని రేపు పొరపాటున ఆ దొమ్మిలో వాళ్ళు చనిపోయినా పట్టించుకున్న నాదుడు ఉన్నాడు. కాబట్టి దయచేసి వాళ్ళు కూడా గమనించుకోమని మీ ద్వారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సార్ అదే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, 3 రోజులు అక్కడే ఉన్నాడు ఆయన, కానీ పలకరించడానికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన మేనమామకి ఇల్లు కట్టించిందే వాళ్ళండి. మీకు తెలుసు ఆ విషయం అంతా కూడా. ఎందుకంటే విజ్ఞులైన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఆ విషయం తెలుసు. వాళ్ళ మేనమామకి ఇల్లు కట్టించిందే ఆయన, ఆస్తులు దోచుకున్నదే వీళ్ళు. ఆయన చనిపోతే పరామర్శించలేక అదే చెప్పాను నేను, 3 రోజులు అక్కడే ఉండి వెళ్ళలేదు. ఎందుకు? ఆ కుటుంబ సభ్యులు సట్టపట్టుకుని అడుగుతారు గ్యారంటీగా, బాబు నువ్వే ఈ ఘనకార్యం చేసి మళ్ళీ నువ్వే వచ్చావా పలకరించడానికి అని అడుగుతారని భయంతోనే వెళ్ళడం మానేశారు. నిజంగా నువ్వు తప్పు చేయకపోతే, నీకు సంబంధం లేకపోతే, నీకు అసలు ఒక పైసా కూడా నీకు అందులో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎందుకు వెళ్ళలేదు పలకరించడానికి? ఆ కుటుంబం అడుగుతారనే భయమే కదా, ఖచ్చితంగా నిలదీస్తారనే భయమే కదా, ఆ గ్రామంలో అందరూ కూడా లోపలికి రానివ్వకుండా కాళ్ళు ఇరుస్తారని భయమే కదా. ఆ భయం ఉండబట్టే ఈరోజు దొంగల 3 రోజులు అక్కడ ఉండి పరామర్శించకుండా పారిపోతారు. ఇతనికి పారిపోవడం అలవాటే కదా, మనకు తెలుసు కదా. ఎవరైనా సాక్ష్యం చెప్తే చంపేస్తాడు, ఎదురు తిరిగితే చంపుతాడు. హత్యా రాజకీయాలు అలవాటైపోయినాయి. అది బ్లడ్లో నరాల్లో అలాగ పూర్తిగా జీర్ణించుకుపోయాయి అవి. అది తరతరాలుగా వచ్చింది, ఆచారం వచ్చేస్తుంది అలాగను. కాబట్టి దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టే ఈరోజు మనందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి చేయడానికి 164 సీట్లు ఇచ్చారు ప్రజలంటే అందరూ తెలుసుకున్నారు. విధ్వంసం నుండి ఇతను పరిపాలన మొదలుపెట్టడం అందరికీ తెలుసు. అంటే మీకు అదొక్కటే ఉదాహరణ. మంచి అందమైన బిల్డింగ్ చూడగానే మనం ఏమనుకుంటాం, చాలా బాగుంది అనుకుంటాం. ఆయన ఏమనుకుంటాడు, దీన్ని ఎప్పుడు కూల్చేద్దామా అనుకుంటాడు. అదే చేశాడు. మీకు అది ఋషికొండ ఎంత చక్కగా, విశాఖపట్నానికి ఒక ఋషికొండను చూడడానికి పర్యాటకులు రోజు వెళ్ళేవాళ్ళు. చిన్నపిల్లలు ఆడుకోవటం, చేయడం, చూడడం అక్కడ అన్నీ ఉండేవి. ఆయనకు కనిపించింది, నచ్చలేదు, తీసి పడేశారు. తీసేసిన తర్వాత ఏమనుకున్నాడు, ఆయనకు విలాసవంతమైనటువంటి ఒక భవనం మనందరి నెత్తి మీద డబ్బులు పెట్టి కట్టాలనుకున్నాడు. 550 కోట్లు పెట్టి కట్టాడు, నిరుపయోగంగా ఉంచాడు.
మనకు తెలిసిన విషయమే కదా. విధ్వంసానికి మారు పేరు జగన్మోహన్ రెడ్డి. అంతే.